ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అంటూ ఒకప్పుడు కయ్యానికి కాలు దువ్విన ఫైర్ బ్రాండ్ లీడర్ గురించి ఓరుగల్లు ఓటర్లు ఏమంటున్నారు? పేరు చెప్పగానే రాష్ట్రమంతా గుర్తుపట్టే నాయకురాలు లోకల్గా నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తున్నారు? వరంగల్ ఈస్ట్కు మారాక కొండా సురేఖ పనితీరు ఎలా ఉంది? ఏ హామీలతో ఎన్నికల్లో పోటీ చేశారు? వాటిని ఎంతవరకు నెరవేర్చారు? కాంగ్రెస్ పార్టీ నుంచి 99లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు కొండా సురేఖ. 2004లో కూడా అదే సెగ్మెంట్ నుంచి ఎన్నికయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో పరకాలకు మారి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. కొండా సురేఖ దంపతులు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు. వైఎస్ ఆమెను మంత్రిని చేయగా ఆయన మరణం తర్వాత రోసయ్య మంత్రివర్గంలో ఉండలేనంటూ బయటికి వచ్చేశారు. కాంగ్రెస్ కూడా రాజీనామా చేసి వైసీపీలో చేరారు. తర్వాత జరిగిన పరకాల ఉప ఎన్నికల్లో ఓడిపోయిన కొండా సురేఖ 2014కు ముందే గులాబీ గూటికి చేరి అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు సెగ్మెంట్ నుంచి గెలిచారు. 2,13,019 మంది ఓట్లున్న తూర్పు సెగ్మెంట్లో రాజకీయ చైతన్యం ఎక్కువ. 2014కు ముందు ఇది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. టీడీపీ కూడా 4 సార్లు పాగా వేసినా ఆ తర్వాత కాంగ్రెస్కే పట్టం కట్టారు జనం. ఇక్కడ బీసీ ఓటర్లు అధికం. గతంలో బస్వరాజు సారయ్య లాంటి నాయకులైనా ఇప్పుడు కొండా సురేఖ అయినా బీసీ కార్డుతోనే ఇక్కడి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. దేశ పర్యాటక పటంలో ఈ నియోజకవర్గం స్థానం ప్రత్యేకం. ఖిలా వరంగల్లోని కాకతీయ కట్టడాలు, శిల్ప సౌందర్యం అజరామరం. ఆసియాలోనే అతిపెద్ద ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రత్యేకం. రౌతుకోటను కానీ మట్టికోటను కానీ పరిరక్షించుకున్న సందర్భాలు లేవు. ఇవి మేము పోటు వరంగల్ వాసులుగా మాకు చాలా అంటే ఇది ఈ మొట్టమొదటి హిస్టారికల్ ప్లేస్ లోపల ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ సాధించుకున్న సందర్భంగా ఇకనైనా దృష్టి పెట్టి దీన్ని పర్మనెంట్గా ఒక డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. గతంలో ఎప్పుడు కాకతీయులు పరిపాలించినప్పుడు అయితే ఎట్లా ఉన్నదో ఇప్పుడు అందరూ శిథిలవతనంకి వచ్చింది. మొత్తం కోట చుట్టూ మొత్తం కంప చెట్లు చేదారం మొత్తం కోట కూలిపోయింది. దీన్ని ఆర్కల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమాత్రం పట్టించుకుంటలేరు. దీన్ని గవర్నమెంట్ కనుక ఆర్కల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కనుక పట్టించుకొని డెవలప్ చేయాలి. కాకతీయ ఉత్సవాలు ఆంధ్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నదో అదే రకంగా ఉన్నది కాబట్టి కొద్దిగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీన్ని కొద్దిగా డెవలప్ చేసి అతిపెద్ద నగరంగా అతిపెద్దగా డెవలప్ చేసి కోరుకుంటున్నాం మేము. గతమెంతో ఘనమైన వర్తమానం మాత్రం సమస్యల పుట్ట తూర్పు వరంగల్. నగరపాలక సంస్థ పరిధిలోని 23 డివిజన్లు ఈ సెగ్మెంట్లోనే ఉన్నాయి. పేరు సిటీయే కానీ సౌకర్యాలు పల్లెటూళ్ల కన్నా ఘోరం. ట్రై సిటీస్లో 183 మురికివాడలు ఉంటే అందులో ఈ ఒక్క సెగ్మెంట్లోనే 120 ఉన్నాయి. వీటిలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. కనీసం పైప్ లైన్లు లేని బస్తీలే 25 దాకా ఉన్నాయి. 1972 నాటి మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదించిన రోడ్లకే ఇంతవరకు దిక్కులేదు. మా ఎమ్మెల్యే వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మా మంచి షెడ్ చూసుకోలేదు. బొందల మురికి కాలువలు వండుకొని తింటాను పంటాను పిల్ల జల్లతోటి. మనం పట్టించుకున్న వాళ్ళు లేరు. వాళ్ళు ఎలక్షన్లు అప్పుడు మేము చేస్తామని వస్తాను. ఎలక్షన్లు అయిపోయాక నువ్వెవరో మేమెవరో అన్నారు చేస్తాను. మాకు ఈ తారీఖు వరకు కూడా రోడ్డు లేదు, వాటర్ లేదు, అన్నిటికీ సౌకర్యాలకు ఇబ్బంది అవుతుంది మాకు. మరి మేము ఎన్ని రోజులకి కష్టపడాలి? ఎన్ని రోజులు మేము తిండి తినకుండా ఈ సాగు బతుకులు ఇప్పుడు కాలం నెత్తి మీదకి వస్తుంది. మాకు తలకాయ నొప్పి ఎక్కువ అయిపోతుంది. మా చేతులు మేము నెత్తిలో కూలి చేసుకొని కట్టెలు తీసుకున్నారు చేతులు తీసుకొని పని చేసుకొని బతుకుతాను. మరి మాకు ఇంతవరకు అయితే ఏ ఎమ్మెల్యే మా దగ్గరికి రాలేదు, మాకు ఎవరైతే జరుచుకోలేదు. డబల్ బెడ్రూమ్ అని చెప్పి ఆనాడు ఇంతవరకు కూడా ముఖం కూడా ఉప్పలేదు. ఇక మాకు ఎవరిది ఆశ లేదు. మా రెక్కలే మాకు దేవుడు ఇచ్చిందని మా పక్కకు మేము బతుకుతాను. 2014లో భారీ హామీలతో ఎన్నికల బరిలోకి దిగారు కొండా. 5 ఏళ్ల నుంచి సాగుతున్న ఆర్ఓబి నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. ఉరుసుగుట్ట చెరువును సమ్మర్ స్టోరేజ్ గా మారుస్తామన్నారు. రైల్వే గేటు ప్రాంతంలో ఉన్న బ్రిడ్జి విస్తరణకు బాస చేశారు. మైనారిటీలకు షాదీఖానాలు, మురికివాడల్లో మౌలిక వస్తువులు, మామునూరు ప్రాంతానికి ఆటోనగర్ తరలింపు, ప్రతిరోజు మంచినీళ్ల సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇలా అన్ని సమస్యల్ని ఒక్క దెబ్బకే తీర్చేస్తానంటూ వెళ్లిన ప్రతి ఎన్నికల సభలోనూ చెప్పారు. నమ్మి గెలిపించి 3 ఏళ్లయింది. మరి ఆ బాసలన్నీ ఏమయ్యాయన్నది ప్రజల ప్రశ్న. కేంద్ర ప్రభుత్వ హృదయ పథకం కింద కాకతీయ కట్టడాలున్న ఖిలా వరంగల్ అభివృద్ధికి 20 కోట్లు మంజూరయ్యాయి. కానీ ఆ పనులు మొదలవలేదు. కొత్తగా పరిశ్రమలు రాలేదు, ఉపాధి అవకాశాలు పెరగలేదు. ఇలా ఏ రకంగా చూసినా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నియోజకవర్గ ప్రజలు. ప్రధానంగా మురికివాడల్లో గుడిసెలు ఎక్కువ బాగానే ఉన్నాయి. ఈ గుడిసెలలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు భారీ ఎత్తున ఈ నగర ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున పేదోళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించిన పరిస్థితి ఈ వరంగల్ నగరంలో లేదు. ఇప్పటికే మురికి వాడల్లో ఇట్లాంటి మురికి కాలనీలలో పేదోళ్ళు 50 గజాలు 60 గజాలు పోరాటం చేస్తుంది సాధించుకున్న భూములలో ఈరోజు పేదోళ్ళు నివాసం ఉంటా ఉన్నారు. ఈ నివాసం ఉంటున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కూడా కనీసం కల్పించలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అండర్ రైల్వే గేటు ప్రాంతంలో ఆర్ఓబీని అశాస్త్రీయంగా నిర్మించారని దాని రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చి ఎమ్మెల్యే మరిచిపోయారన్నది జనం మాట. అండర్ బ్రిడ్జిని వెడల్పు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. శివనగర్ రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. సెగ్మెంట్ పరిధిలో 23 మంది కార్పొరేటర్స్ ఉన్నా ఎవరికీ స్వేచ్ఛ లేదట. ఏ పని చేయాలన్నా మేడం పర్మిషన్ కావాలని, అలాంటప్పుడు మేము ఉండి ఉపయోగం ఏమిటన్నది వాళ్ళ బాధ. అందుకే అంటి ముట్టనట్టు ఉంటున్నారట. ఆ ప్రభావం అభివృద్ధి పనుల మీద పడి మేము ఇబ్బంది పడుతున్నామంటున్నారు ప్రజలు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బిజినెస్ ఎక్కువ. ఇక్కడి వ్యాపారుల్లో సైతం ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది. తమకు ఉపయోగపడే పనుల కంటే గ్రూపు తగాదాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈ విషయంలో ఎమ్మెల్యే తీరు ఏం బాగోలేదన్నది లోకల్ టాక్. మార్కండేయ నగర్, దుబ్బకుంట, శేఖరాశి కుంటల్లో నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఎమ్మెల్యేకు ఏమాత్రం పట్టడం లేదంటున్నారు. గడచిన 3 ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. స్వచ్ఛ తెలంగాణ అని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా కనీసం మరుగుదొడ్ల నిర్మాణం కోసం పెట్టుకున్న దరఖాస్తులు కూడా క్లియర్ అవటం లేదన్నది వారి బాధ. మా ఎమ్మెల్యే ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదు, మా దగ్గర రాలేదు, మాకు ఏ పనులు చేయలేదు. గుడిసెలు వాళ్ళ ప్రభుత్వం రాముందుకు మేము ప్రభుత్వం రాని మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం అన్నాడు. ఇంతవరకు ఆనాడు కనపడ్డ మొగం మేము అందరం మేము కలిసినాం. మేము ఇంతవరకు ఏ పని అయితే చేయలేదు, చేస్తా అంటుంది ఇంతవరకు రాలేదు. మేము చూద్దా పోతాను, అవుతుంది పో ఇట్టే అంటాను తప్ప కానీ వచ్చింది లేదు, మాకు చేసింది లేదు. మళ్ళీ కేసీఆర్ ఇండ్లు కట్టిస్తానని కేసీఆర్ ఇండ్లు కట్టించలే. మేము గుడిసెలు వేసుకున్నాం ఆశపడి. గుడిసె వేసుకుంటే ఆ ఉన్న గుడిసె కూడా తీసేసిండ్రు. ఆశపడి మాకు సార్ ఇల్లు కట్టిస్తాడు కదా అని మేము వేసుకున్నాం గుడిసెను. 2 సంవత్సరాల దాకా చూసినాం. మొన్ననే ఇప్పుకున్నాం మేము. 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు వెళ్ళి 4 నడుస్తున్నాయి. ఇంకొక సంవత్సరం అయితే దిగిపోతాడు కావచ్చు. ఆ తర్వాత ఎవరు కడతారో కట్టరో తెలియదు. నేను ఉన్న రోజులు అయితే నేను కట్టిస్తా అంటాను. ఏది సార్ మరి మాకు ఇంతవరకు కట్టించుడులే. కేసీఆర్కు అందరూ నమస్కారాలు దండాలు పెడతాను కానీ మేము అందరం ఆయన లెక్క అందరి లెక్క మేము పెడతానా మాకు ఏం మేలు చెప్తలేడు సార్. ఏం చేయాలి సార్? ఇక మరి కొండా దంపతులతో పాటు పార్టీలోకి వచ్చిన వాళ్లు, అప్పటికే ఉన్న కార్యకర్తల మధ్య డివిజన్ స్థాయిలో రోజుకో పంచాయతీ జరుగుతోంది. గొడవలతో పార్టీ కేడర్లో అభివృద్ధి పరంగా ప్రజల్లో అసంతృప్తి ఉంది. గడిచిన 3 ఏళ్లలో ఆమె మా కంటికి కనిపించలేదన్నది మరికొందరి మాట. కాలనీల పర్యటనకు వచ్చినప్పుడు కూడా అంటి ముట్టనట్టు ఉంటూ కోటరీకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గెలిచిన సందర్భంగా, ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంతాలను డెవలప్ చేస్తాం, రోడ్లు వేస్తాం, డ్రైనేజ్ వేస్తాం, వాటర్ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. ఒక్కసారి కూడా ఇట్లాంటి ప్రాంతాల్లో పేదోళ్ళు నివసిస్తున్న ప్రాంతాలని సందర్శించిన పాపాన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక అధికారులు కానీ పట్టించుకున్న సందర్భాలు ఈ నగరంలో కనిపించట్లేదు. 2.5 ఏళ్ల కిందట స్వయంగా సీఎం కేసీఆర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేసిన పనుల అతిగతి లేదు. మురికివాడల్లో ముఖ్యమంత్రి పర్యటించి పనులకు ఆదేశాలిచ్చినా మార్పు రాలేదు. వాటి విషయంలో ఎమ్మెల్యేగా సురేఖ ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదన్న అభిప్రాయం బలంగా ఉంది. జనం మాట ఎలా ఉన్నా నేను మాత్రం వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని అంటున్నారు సురేఖ. అందుబాటులో లేకుంటే రోజు నా ఇంటి ముందు బారులు తీరే జనం మాట ఏమిటన్నది ప్రశ్న. మేము స్వతహాగా ఈరోజు దాదాపు 300-400 కోట్ల రూపాయలను మేము మా నియోజకవర్గానికి మంజూరు చేసుకున్నాం. కేసీఆర్ గారు స్వయాన ఎస్డిఎఫ్ నిధుల నుంచే దాదాపు 70 కోట్ల రూపాయలు ఇచ్చారు. మేము కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళినప్పుడు 15-20 సంవత్సరాల నుంచి కూడా మేము రోడ్డు కావాలి, డ్రైన్ కావాలని అప్లికేషన్ పెట్టుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు మీకు కనీసం రిప్రజెంటేషన్ ఇవ్వకుండా మీరు ఈరోజు వచ్చి మాకు కొబ్బరికాయ కొట్టి మరి రోడ్డు డ్రైన్ ఇచ్చిపోతున్నారని వాళ్ళు చాలా సంతోషం పడుతూ ఉన్నారు. ఎందుకంటే మేము అంతకుముందే గెలవంగానే మా స్థానికంగా ఉన్నటువంటి లీడర్లతోటి వాళ్ళ ద్వారా మేము ప్రతిపాదనలు తెప్పించుకొని మేము కార్పొరేషన్ ఎలక్షన్స్ కంటే ముందే కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఈరోజు మన కార్పొరేటర్లను గెలిపించుకోవాలంటే మనం తప్పనిసరిగా అభివృద్ధి చేయాలన్న వెంటనే వారు దాదాపు 70-80 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇంకా కూడా 100 కోట్ల ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే మేము మంజూరు చేసుకుని ఆ కాస్త ఏదైతే ఇంకా అభివృద్ధికి దూరంగా ఉందో దాన్ని కూడా అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే ఏం చేసినా చేయకున్నా గట్టిగా ప్రశ్నించడానికి ఇక్కడ దీటైన ప్రతిపక్షం లేదు. గతంలో బస్వరాజు సారయ్య ప్రధాన ప్రతిపక్షంగా ఉండేవారు. ఇప్పుడు ఆయన కూడా టీఆర్ఎస్లో చేరి సైలెంట్ అయిపోయారు. టీడీపీ నుంచి చెప్పుకోదగ్గ నాయకులంతా గులాబీ కండువాని కప్పుకున్నారు. దీంతో సమస్యల విషయంలో ఇప్పుడు ప్రజలే ప్రతిపక్షంగా మారుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద
కొండా సురేఖ వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి పెరుగుతోంది. విపక్షాల ఆరోపణలు, ఆందోళనలు రొటీన్ అయినా ఆ స్థానంలోకి సాధారణ ప్రజలు రావటం మాత్రం ప్రమాద సంకేతమే.